నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. జిల్లాలోని అంతర్వేది, కేశవదాసుపాలెం, చింతలమూరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక, అద్దూరు, మామిడికుదురు, ఎన్కొత్తపల్లి తదితర తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఇటీవల ఎండలు పెరగడంతో గ్రామాల్లో తాగునీటి సరఫరా పెంచాలని, వాటర్ ట్యాంకుల ద్వారా 2 పూటల గృహ అవసరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఇక పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం విభాగం, జలజీవన్ మిషన్ ఆపరేషన్ మరియు నిర్వహణ, వాటర్ గ్రిడ్, సిడబ్ల్యూ స్కీముల నిర్వహణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి తాగునీరు అందించాలని సూచించారు. ఇక క్లోరినేషన్, శుభ్రపరిచిన నాణ్యమైన తాగునీరు సరఫరా చేస్తూ పైపు లీకేజీలు ఏర్పడకుండా, డయేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను బలోపేతం చేయాలన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నీటి ఎద్దడి ఏదైతే తాగునీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మంచినీరు లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తీర గ్రామ ప్రజలందరూ కూడా వాటర్ ట్యాంకులపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా అంతర్వేది, కరవాక, కేశవదాసుపాలెం, పడమటిపాలెం, అదేవిధంగా శంకరగుప్తం, ఎస్యానం, ఎనకొత్తపల్లి, ఆదూరు, మామిడికుదురు తదితర తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వీరంతా కూడా వేసవికాలం సమీపించడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. 2 పూట్ల ఉదయం, సాయంత్రం ప్రభుత్వం నీటి ట్యాంకులు పంపించే విధంగా, తమ గృహ అవసరాలకు మంచినీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను అయితే కోరుతున్నారు. దీంతో జిల్లా అధికారులు కూడా స్పందించడం అయితే జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీనిపై గట్టిగానే స్పందించారు. ఎందుకంటే జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి నీటి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరటం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి 1600 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టును చేపట్టిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పైప్ లైన్ పనులు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గం ఓబలంక ఏదైతే ఉందో ఆ గ్రామంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే పనులు అయితే ప్రారంభించారు. ఈ పనులన్నీ కూడా వేగవంతం చేసి ఏదైతే తాగునీరు ఉందో తాగునీరు కష్టాలు లేకుండా జిల్లా వాసులందరికీ కూడా మంచినీరు అందించాలని జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, దీంతో పాటు సచివాలయ ఇంజనీరింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి వాటర్ అందుతుందా లేదా అనే దానిపై పూర్తి సమగ్ర విచారణ చేసి వారికి వాటర్ అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే పైప్ లైన్ ఎక్కడైనా లీకేజీలు ఉంటే కనుక ఆ లీకేజీలు కూడా తగ్గి అరికట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే లీకేజీల వల్ల, ముఖ్యంగా వాటర్ లీకేజీల వల్ల డ్రైన్ వాటర్ త్రాగునీరు ఏదైతే ఉందో ఆ పైప్ లైన్లోకి వెళ్ళటం, అవి గృహ అవసరాలకు వినియోగించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డయేరియా బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఏదైతే వాటర్ లీకేజీలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతంలో పైపులు మార్చి దాని స్థానంలో కొత్త పైపులు వేసి మంచినీరు అయితే ఉందో దాన్ని సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డయేరియా ప్రబలన ఏదైతే ఈ పైప్ లైన్లు నిర్లక్ష్యంగా ఎవరైనా వ్యవహరిస్తే కనుక ఈ పైప్ లైన్ల విషయంలో వారిపై ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే జిల్లాలో ఈ ఏదైతే జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ ఉందో త్వరలో పూర్తి చేస్తే కనుక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇంచుమించు తీర ప్రాంతాల్లో సుమారు 80 పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా మంచినీటి కష్టాలు తీరుతాయి. తొందరగా ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలని కూడా కోనసీమ వాసులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కోనసీమకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఒక పక్క ఓఎన్జీసీ కాలుష్యం వల్ల నీరు మరింత కాలుష్యం అయ్యి డ్రైనేజీలు డ్రైనేజీ నీరు రివర్స్లో రావడం, భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అవడం, అందులో ఉప్పు సాంద్రత, లవణ సాంద్రత పెరిగిపోయి తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.
అలాగే కూడా ఈ భూమి నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో డైరెక్ట్ గా తాగితే కనుక వారికి కిడ్నీ సంబంధిత, లివర్ సంబంధిత వ్యాధులు అయితే వస్తున్నాయని కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొన్ని ప్రాంతాలలో ఏదైతే వాటర్ ప్రాజెక్టులు చేపట్టారు, సురక్షిత మంచినీటిని అందించే విధంగా మంచినీటి ప్లాంట్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణ లోపం వల్ల కొంత చాలా నష్టం అయితే వాటిల్లింది. ఎటువంటి ఉపయోగం లేదు. ఈ ప్లాంట్లు తూతు మంత్రంగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారెవరికి కూడా తీర ప్రాంత ప్రజలకి ప్లాంట్లు అంతగా ఉపయోగపడలేదని కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి కష్టాల సమస్యలు కోనసీమ జిల్లాకు సంబంధించి. రైట్ వెంకటేశ్వరరావు. రైట్. ఇక దీనిపై మనతో మాట్లాడతాకి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారం వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, అసలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే తీర ప్రాంత ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. అంటే రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే కలెక్టర్ కూడా మహేష్ కుమార్ గారు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? మేడం, వాస్తవంగా ప్రభుత్వం చేసేటువంటి చర్యలు తూతూ మంత్రంగా ఉన్నాయనేటువంటిది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే కోనసీమ వాస్తవంగా బయట ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే చుట్టూ పచ్చని పంట పొలాలు, చాలా బ్రహ్మాండంగా కోనసీమ వాసుల జీవన ప్రమాణాలు ఉంటాయి అనేటువంటి భ్రమంలో బయట ప్రపంచం ఉంటుంది. అంటే వాస్తవంగా అక్కడ భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు తీర ప్రాంత ప్రజలు మంచినీటి కష్టాలు అనేటువంటి ఇప్పుడు కాదు, గత అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి ప్రధానంగా పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనుగుణంగానే ఇబ్బంది అవుతున్నటువంటిది నా స్ట్రాంగ్ ఫీల్. ఎందుకంటే పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, అట్లాగే రిలయన్స్ లాంటి ఆయిల్ కంపెనీలు డ్రిల్లింగ్ వల్ల మొత్తం భూగర్భ జలాలన్నిటి కూడా చాలా కలుషితం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే మనం ఏమి ఓఎన్జీసీ ఆయిల్ తీయడానికి కానీ మనం ఏమి వ్యతిరేకించట్లేదు, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాల వల్ల మొత్తం తీవ్రమైనటువంటి భూగర్భ జలాలు కలుషితం అనేటువంటిది అవుతుంది. రెండోది, అక్రమంగా ఆక్వా చెరువులు అనేటువంటిది, ఇప్పుడు తీర ప్రాంతాల్లో నిర్వహించాల్సినటువంటి ఆక్వా చెరువులు ఈ రోజు పట్టణ ప్రాంతాలకి, అమలాపురం లాంటి ప్రాంతాలకు ఆనుకుని ఈ రోజు ఆక్వా చెరువుల్ని తవ్వేటువంటి జీవోల్ని ఈ రోజు ప్రభుత్వం సరళించింది. అంటే ఎంత దారుణం అంటే ఒక నివాస ప్రాంతానికి 3 మీటర్లు ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వచ్చు అనేటువంటిది జీవో సారాంశం. అది కూడా ఎటువంటి మంచినీటితో ఆక్వా సాగు చేయాలి వాస్తవంగా. కానీ మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 1,00,000కు పైగా ఎకరాల్లో మొత్తం ఉప్పు నీటి సాగు సాగుతుంది. వీటన్నిటికీ పర్మిషన్లు ఎట్లా ఉన్నాయి? ప్రధానంగా మంచినీటి సాగు తెచ్చేటువంటి ఏదైతే చెరువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మత్స్యశాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ పర్మిషన్లు ఇస్తాయి. కానీ వీళ్ళంతా చేసేది ఏంటంటే ఉప్పు నీటి సాగు చేస్తున్నారు. దీనివల్ల మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా చాలా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎక్కడ కూడా ప్రభుత్వాలు చర్యలు కానీ నిర్బంధంగా చెరువులన్నింటినీ ధ్వంసం చేయాలని అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలుగా మేము అనేక పోరాటాలు చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వేసవికాలం వచ్చింది, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి ఉప్పు నీటి సాంద్రతను కానీ, భూగర్భ జలాల కలుషితాన్ని కానీ ఇప్పటికిప్పుడు మేము మార్పు చేసే పరిస్థితి లేదు. మనం ఏం చేస్తున్నాం? తాత్కాలికమైనటువంటి ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా, లేకపోతే ఇంకో రూపంలో మంచినీటి సరఫరా చేసేటువంటి పని చేస్తున్నాం. అంటే అసలు భూగర్భ జలాలనేమో నాశనం చేస్తున్నాం. మన ప్రభుత్వ జీవోలు కానీ, చట్టాలు కానీ నాశనం అయ్యేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలు అవసరాలకు ఈ రోజు బయట నుంచి తాత్కాలికమైనటువంటి చర్యలు చేపడుతున్నారు తప్పితే వాస్తవంగా ఉన్నటువంటి కలుషితం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించేటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి ఫస్ట్ కోనసీమలో వేసవికాలం వచ్చింది కాబట్టి మంచినీటి అద్దెలు ఉన్నది కాబట్టి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి పని కాదు. ఏదైతే కలుషితం చేస్తున్నటువంటి సంస్థలో లేకపోతే యాక్టివిటీ ఉందో, ఒకటి ప్రధానంగా అక్రమ ఆక్వా చెరువుల సాగు, ఉప్పు నీటి సాగుని నియంత్రించాలి. దానివల్ల ఉప్పు నీటి సాగుని చేయడం వల్ల కేవలం భూగర్భ జలాలే కాదు, పచ్చని పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. దానివల్ల అనేక మంది క్యాన్సర్లు, గుండె జబ్బులు, కంటి జబ్బులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అనేక మంది ఈ తీర ప్రాంతాల్లో ఆక్వా చెరువులు కానుకున్నటువంటి వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ప్రభుత్వం చూడాలి. కాబట్టి ఈ చర్యలన్నీ ప్రభుత్వం ముందు ఇటువంటి నివారణ చర్యలు చేపట్టాలి.
ఇప్పుడైతే కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ వేసవికాలం రాగానే చాలా తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దటి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పెట్టింది. గతంలో 98లో అప్పట్లో ఎంపీ గారు కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ని మొత్తం రూరల్ గ్రామాలన్నింటిలోనూ తీసుకురావడం జరిగింది. అటువంటి పద్ధతిలోనే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఇంటికి కుళాయి వేయాలి. ఎంత పరిస్థితి అంటే తాగడానికి నీరు కాదండి, తాగడానికి, స్నానాలు చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి మొత్తం అన్ని కూడా ప్రభుత్వం సప్లై చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయింది. ఎక్కడ కూడా ఒక్క చుక్క బొట్టు కూడా భూగర్భ జలాల నుంచి తీసుకుని వాడుకునేటువంటి అవకాశం ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లేదు అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేయాలి. దాన్ని ముందు సెటరేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి ఆ రూపంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఏదైతే వేసవికాలంలో తీవ్రమైనటువంటి అద్దె మొత్తం మహిళలు మంచినీళ్ళకి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా చూడాలంటే మంచినీటి వ్యాపారం కోనసీమలో చాలా కొన్ని కోట్ల రూపాయలు జరుగుతుందని చెప్పాలి. చిన్న డబ్బా 10 రూపాయలు, 5 రూపాయలు ముందు ప్రారంభించినటువంటి వాటర్ ప్లాంట్ లో ఇవాళ 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కూడా ట్యాంకులు వేసవికాలంలో చూసుకున్నప్పుడు 20 లీటర్ టిన్ 50 రూపాయలు కూడా అమ్మేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా నియంత్రించాలి. ప్రభుత్వం ఆ రూపంలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, అంటే తాగునీటి సమస్యపై కూడా రాజకీయాలు జరుగుతున్నాయి అంటారా? అంతేకాదు మేడం, రాజకీయాలు అంటే ప్రభుత్వం ఏమో విచ్చలవిడిగానేమో ఆక్వా చెరువులకు పర్మిషన్లు ఇస్తుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే లేకపోతే మంత్రులు లేకపోతే ప్రజాప్రతినిధులు వాళ్ళ కనిసండంలోనే కదా ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి వనిచంద్రపూడి అనేటువంటి గ్రామం అమలాపురం రూరల్ మండలంలో తాండవపల్లి గ్రామాల మధ్య ఉంది. అక్కడ సుమారు ఆక్వా చెరువులు తవ్వుతుంటే మేము 2014 నుంచి మేము వ్యవసాయ కార్మిక సంఘం స్ట్రగుల్ చేస్తున్నాం. ఒక పక్క హైకోర్టులో అప్పట్లో అరుణ్ కుమార్ గారు మీకు గుర్తుండి ఉండొచ్చు, 2014లో హైకోర్టులో ముట్టికాయలు ఇస్తే తాండవపల్లి 70 ఎకరాల చెరువుల్ని దగ్గరుండి గంటలు కొట్టించాడు. మళ్ళీ సంవత్సరం తిరగకుండా అవన్నీ మళ్ళీ ఉప్పు నీటి సాగు స్టిల్ నవ్వు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ అధికారులకు తెలియదు కాదు, యంత్రాంగానికి తెలియదు కాదు, ప్రజాప్రతినిధులకు తెలియదు కాదు. ఇవన్నీ కూడా ఈ 3 రంగాల అనుబంధంతో నడుస్తున్నాయి అక్రమ దందా అనేటువంటిది నా అభిప్రాయం. సార్, అంటే జలజీవన్ మిషన్ ఉన్నా కూడా అంటే తాగునీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇదే మేడం ప్రధానంగా జలజీవన్ మిషన్ లాంటిది ఇంకా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయిలు వేస్తామని చెప్పి అన్నారు. అది ఇంకా పట్టణ అమలాపురం రూరల్ మండలంలోనే ఒక 4-5 దగ్గర ఒక 7-8 గ్రామాలు మాత్రమే కుళాయిలు వేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు ఒక 10-15 గ్రామాలకు వేయాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రూరల్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంతర్వేది నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం అవన్నీ కూడా అడుగు పెడితే కలుషితమైనటువంటి మంచినీళ్ళు అండి. మీరు కాళ్ళు కడుక్కోవడానికి కూడా మంచినీళ్ళు పనిచేయవండి. మీరు ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, మన ప్రతినిధులు అందరూ కూడా వెళ్తున్నారు. అంతర్వేది కానీ, అంతర్వేది కర కానీ, సకినేటిపల్లి కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీటి పరిస్థితి, వాటర్ పరిస్థితి ఏంటంటే మనం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడవండి. అంత దౌర్భాగ్యమైనటువంటి కలుషితం అయిపోయింది. కాబట్టి ఆ రూపంలో చాలా స్పీడప్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. అధికారులు ఏం చేస్తున్నారంటే వేసవికాలం వచ్చింది కాబట్టి త్వరగా మేము పూర్తి చేస్తాం, ఎస్టిమేషన్లు ఏంటి, ట్యాంకుల నిర్మాణం ఎంత చేసినప్పటికీ కూడా అసలు మనం ఉన్నదాన్ని ఏమో ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. బయట నుంచి మనం ఎంత ఫిల్టర్ చేయాలని ప్రయత్నం చేసినా కొన్ని లక్షల గ్రామాలకి, కొన్ని 100 గ్రామాలు మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటికీ సప్లై చేయడం అంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. బడ్జెట్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అంటే వేసవి కోసమే సార్ 12 లక్షలు కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కూడా చెప్పారు. అంటే అవి సరిపోతాయా? సరిపోవాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రాక్టికల్ గా మేము జిల్లాలో అన్ని గ్రామాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో లక్షలు సరిపోయేటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి దీన్ని దీర్ఘకాలికమైనటువంటి టార్గెట్ గా పెట్టుకోవాలి. ఆ రూపంలో అక్కడ మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో దీర్ఘకాలికమైనటువంటి టార్గెట్ పెట్టుకుని పరిష్కారం చేయాలి తప్పితే వేసవి వచ్చింది కాబట్టి కొంత ఏదో రిహాబిటేషన్ ఇస్తాం, మంచినీటి ట్యాంకర్లు పంపిస్తాము, తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం అంటే సాధ్యమైనటువంటి పని కాదు. అంటే సార్, కోట్ల రూపాయలు కూడా పథకాలు ఉన్నప్పటికీ ఎందుకు సమస్యలు కొనసాగుతున్నాయి ఇంకా? మేడం అంటే శుద్ధి అనేటువంటిది లేదు మేడం. ఇప్పుడు కోట్ల రూపాయలు మనం బడ్జెట్ పెట్టినప్పుడు కాంట్రాక్ట్, ఇప్పుడు వాస్తవంగా ఈ బడ్జెట్ లేకపోతే కాంట్రాక్టర్లు కూడా ఎట్లా తయారైందంటే కాంట్రాక్ట్ నాకు సరిపోలేదనో లేకపోతే బడ్జెట్ సరిపోలేదనో కొంత పనులు ప్రారంభించడం,
మధ్యలో వదిలేసిపోవడం రకరకాల ఇవి కూడా జరుగుతున్నాయి. అంటే కలెక్టర్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా దాని మీద దృష్టి పెట్టి ఏదైతే వచ్చినటువంటి నిధులు ఉన్నాయో దగ్గరుండి మనం చేయించగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పితే పరిష్కారం కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదో ఈ తాత్కాలికమైనటువంటి ప్రయత్నం చేయడం కంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి మనం ఎజెండాను పెట్టుకుని ఇన్ని సంవత్సరాల కాలంలో ఇది పూర్తి చేయాలి, లేకపోతే ఈ సంవత్సర కాలంలో ఈ కొన్ని గ్రామాలు పూర్తి చేయాలి, అట్లాంటి టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేయడం మంచిది. ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే పూర్తిగా అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జలజీవన్ మిషన్ నిధులు మంజూరు కాబడలేదు, పనులు ప్రారంభం కాలేదు, వేసవి వచ్చింది. ఈ 2 నెలలు మంచినీటికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ప్రజలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలనేటువంటిది నేను చెప్తున్న తాత్కాలికమైనటువంటి వ్యవహారం కాదు, దీర్ఘకాలికమైనటువంటి దృష్టితోటే మనం చూడాలి. కలెక్టర్ గాని ప్రజాప్రతినిధులు గాని ఆరోపణలు దృష్టి పెట్టి పనిచేస్తే తప్పితే పరిష్కారం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. సార్, అసలు పీడబ్ల్యూఎస్ రక్షిత మంచినీటి పథకాల పరిస్థితులు ఏంటి సార్? అంటే కోనసీమ జిల్లాలో తాగునీటి సరఫరా మెరుగుపరచడానికి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలెక్టర్ ఇచ్చిన సూచనలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి అంటే యాక్చువల్ గా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు మనకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతాలు కానివ్వండి, మొత్తం రోడ్ల వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ రోడ్లు అనేటువంటివి సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ స్కీము, ఈ పైప్ లైన్స్ అన్ని కూడా మనకి యాక్చువల్ సాయిల్ దిగబడుతూ ఉంటది. ఎందుకంటే ఒక పక్క ఓఎన్జీసీ డ్రిల్లింగ్, నేను ఇందాక చెప్పినటువంటి పద్ధతిలో ఆక్వా సాగు, వీటన్నిటి నేపథ్యంలో భారీ వాహనాలు ప్రయాణం చేయడం, తీర ప్రాంతాల నుంచి ఆయిల్ దాదాపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు విడిపోయినటువంటి జిల్లాలో దాదాపు 350 గ్రామాలు ఉన్నాయంటే మండపేట రాజమండ్రి పోయిన తర్వాత దాదాపు ఈ గ్రామాలు చూసుకున్నప్పుడు 250 గ్రామ పంచాయతీలు గుండా ఓఎన్జీసీ గాని, రిలయన్స్ గాని, ఇతర గెయిల్ గాని పైప్ లైన్లు ఉన్నాయి. ఈ గ్యాస్ వెలికి తీసేటువంటి పని ఈ నిత్యం అన్ని గ్రామాల గుండా ఓఎన్జీసీ భారీ వాహనాలు వెళ్ళడం, వాటి దిగబడిపోవడం, దీన్ని సెటరైట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఆ స్ట్రెంత్ సరిపోవట్లేదు, వాళ్ళకి వచ్చేటువంటి నిధులు సరిపోవట్లేదు. మీరు ఎప్పుడైనా చూడండి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలన్నీ తాళాలు వేసి ఉంటాయి, మనం ఎక్కడ కనబడరు. ఎవరున్నారో ఆ మండలాల్లో యంత్రాంగం ఎవరున్నారు ఏంటి అనేటువంటిది కూడా మనకి కనబడేటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా కొన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు అమలాపురం డిఈ గారు నాకు కాస్త పరిచయస్తులు ఉన్నారు. ఆయన ఎక్కడన్నా సమస్య వస్తే ఆయనకు ఒక మెసేజ్ పెట్టి, సార్ ఎట్లా వేస్ట్ అవుతుంది, ఒంట్లో పడ్డాయి చూడండి అని చెప్పంటే సెటరైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా కొన్ని గ్రామాలు కొన్ని రోజుల తరబడి మంచినీటి సరఫరా కాకుండా ఉన్నటువంటి సందర్భాలు, పైప్ లైన్ పగిలిపోవడం, దాన్ని సెటరైట్ చేసేటువంటి యంత్రాంగం, సబ్సిడెంట్ యంత్రాంగం నిధులు లేకపోవడం, ఆ రూపంలో వారాల తరబడి మంచినీళ్ళు లేకుండా ఉండేటువంటి పరిస్థితి గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ మీద దృష్టి అనేటువంటిది భవిష్యత్తులో పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భూగర్భ జలాలని సరిపడా ఉన్నటువంటి సందర్భంలో మనం వాటిని ఉపయోగించుకోవాలనేటువంటి సందర్భం మనకు అవి ఉపయోగపట్ల భూగర్భ జలాల నుంచి నీరు లాంటివి కూడా కనపడుతున్నాయి. తీర ప్రాంతాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కొంచెం మంచినీళ్ళు ఉండవు. పచ్చని కోనసీమ, నేను ఇందాక ముందు ప్రారంభంలోనే చెప్పాను, పచ్చని కోనసీమ అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ప్రపంచ దేశాలు లేకపోతే మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు అనుకుంటారు తప్పితే గుక్కడి మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు. చుట్టూ సముద్రం ఉంది, గోదావరి జలాలు ఉన్నాయి, ఇవి ఎక్కడ కూడా మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు. రెండోది కూడా ఏంటంటే మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి మంచినీటి ఏదైతే ప్రధానమైనటువంటి పంట కాలాలు ఉన్నాయో మీరు చూడండి, అమలాపురం లాంటి ప్రాంతాల్లో వాటిలో సెప్టిక్ ట్యాంకులు పడుతున్నాడు. అమలాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరలో, ఎస్పీ ఆఫీస్ ఎదురుగా మీరు చూడండి, ఎప్పుడైనా మీ టీవీ ప్రతినిధి పంపించండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాంకర్ల నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ గానీ సెప్టిక్ ట్యాంకులు డైరెక్ట్ గా ఈ ప్రధానమైనటువంటి పంట కాలంలోకి వాడతారు. వీటినే మళ్ళీ తిరిగి మనం మంచినీటి శుద్ధి కేంద్రాలకు పంపించడం, అక్కడ మళ్ళీ మనం వాడే అవే మంచినీళ్ళని మనం తాగేటటువంటి పరిస్థితి. అవే వాటర్ ని ఈరోజు పంట పొలాలకి మనం సరఫరా చేసేటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం. దీని మీద మేము అనేక చేసినప్పుడు స్పందన ఎలా ఉంటుంది? పట్టించుకోరండి. అసలు అధికారులకి
ఫిర్యాదు చేసిన టీవీల్లో అనేక యూట్యూబ్ ఛానల్లో ప్రజా ప్రతినిధులకి మనం చెప్పినప్పటికీ కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా అమలాపురం ఆఫీస్ గొట్టాలు ఉంటాయి, మీరు చూడొచ్చు లైవ్ లో. మన టీవీ ప్రతినిధి గారికి పంపిస్తే ఆ లైవ్ లో పంట కాలంలోకి పెట్టేసి ఉంటాయి. రెండోది మేడం, దీని మీద కాలుష్యం ఈ రూపంలో జరుగుతుంది. రెండోది ఏంటంటే మనం ధవళేశ్వరం నుంచి వస్తున్నటువంటి వాటర్ ని మనం సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోవాలనేటువంటి పరిస్థితి. మన జిల్లా అవసరాలకి అదనంగా వచ్చేటువంటి వాటర్ అంతా డైరెక్ట్ సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇరిగేషన్ సరిగ్గా దీనికి కూడా కారణం ఏంటంటే సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం, ఎంత వాటర్ ని ఏ పద్ధతిలో ఎక్కడ వాడాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి అవగాహన జిల్లా అధికారులకు ఎవరికీ కూడా లేదు. కాబట్టి ఆరోపణలు కూడా వచ్చినట్టు వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. రెండోది, సముద్రం నుంచి మళ్ళీ తిరిగి పంట కాలంలోకి వాటర్ ఉప్పు నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలవరం స్ట్రైట్ కట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనేక సంవత్సరాలుగా చేస్తున్నామని కొంతసేపు ఇదంతా చేస్తున్నాం. మొన్న రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ముందు దాదాపు 100,000 మంది రైతులు ధర్నా చేశారు. దేనికి? ఈ పంట కాలాలన్నీ ఆక్రమణ గురవనియి, మా పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి ఆక్రమణ వల్ల, సరైనటువంటి వాటర్ పంట పొలాలకు అందేసేటువంటి అవకాశం కనబట్టలేదు, దీన్ని ఏదైతే ఆక్రమణ ఉన్నాయో వీటన్నిటిని తొలగించండి అని చెప్పి కలెక్టరేట్ ముందు దాదాపు 12 గంటల పాటు ధర్నా చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి అన్ని తెలిసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధి స్థానికంగా ఉండేటువంటి రాజకీయాలు, ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఎవరిని ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ గారు కూడా ఏం చేస్తారు, సలహాలు సూచనలు ఇవ్వగలరు తప్పితే డైరెక్ట్ గా దాని మీదకి వెళ్ళి యాక్షన్ లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అది ప్రజాప్రతినిధులు ఏం చెప్తే చేయాల్సినటువంటి సందర్భం ఈ జిల్లాలో కనబడుతుంది. కాబట్టి ఒక పక్క అక్వా కాలుష్యం, ఒక పక్క ఓఎన్జీసీ కాలుష్యం, రెండో పక్క ప్రకృతిని సక్రమంగా ఉపయోగించుకోకుండా అవగాహన రాహిత్యంతో పంట పొలాల్లోకి సెప్టిక్ ట్యాంకులు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజల నుంచి కూడా చైతన్యంతో రావాలి. మంచి నీరుని చుక్క నీరు దొరకాలంటే కట్టకట్టలాడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకుడు గుంటలు ఏంటి, ముందస్తు చర్యలు ఏంటి, వర్షం నీరు వస్తే వాటిని ఎట్లాంటి పద్ధతుల్లో మనం ఇంకుడు గుంటల ద్వారా చేయాలి అనేటువంటిది అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఉపాధి హామీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పేరు మార్చారనుకోండి, జీరామ్జీ పథకం అని చెప్పి అందులో ఇంకుడు గుంటలు తవ్వి దాని ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలకు చేర్చేటువంటి పథకం కూడా ఉంది. దానికి కొంత అమౌంట్ కూడా ప్రతి జాబ్ కార్డుకి ఇస్తారు. దాన్ని కూడా సక్రమంగా ఈ జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు, దాని మీద అవగాహన కల్పించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధికారులే తూతూ మంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక ఈ తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదనేటువంటిది మా అభిప్రాయం మేడం. రైట్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ మనం రేపటి మనంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.